లా అండ్ ఆర్డర్ అనేది ఒకటి ఉంది. కోర్టులో రిలీఫ్ ఇచ్చినా, కోర్టులో అన్ని ఆర్డర్లు ఇచ్చినా లా అండ్ ఆర్డర్ అంటారు. ఈ పొద్దు లా అండ్ ఆర్డర్ నీకును తాడిపత్రి ప్రజలకి, రాత్రికి ఆడవాళ్ళు కూడా నిన్ను వదిలిపెట్టారు. ఎందుకు ఇవంటే ఆర్డర్లు, కొట్టాడర్లు అన్ని కొట్టాడర్లు. తప్పేం చెప్పండి, ఇవన్నీ కొట్టాడర్లు. ఎన్ని 36 కొట్టాడర్లు. కానీ నీకున్నది 3. ఆ 36 కోటాడర్లు బేఖాతం చేసివే ఎంపా ఇదో ఆంధ్రప్రదేశ్ స్టేట్ హ్యూమన్ ఆడ కూడా పోతే ఆడ కూడా ఇచ్చింది. ఆయన పోలీసు వాళ్ళు ఎటు తిరుగు పంపించండి. మరి ఆ పొద్దు లేదే, ఈ పొద్దు వచ్చేది నీకు కోర్టుకు పో. మొత్తం లేదు లా అండ్ ఆర్డర్, లా అండ్ ఆర్డర్. నీకు ఒకరు కాదు శత్రువు, తాడిపత్రిలోనే కాదు మొత్తం కాన్స్టిట్యూషన్ లోనే శత్రువులు. ఏం చేసినావని అసలు ఈరోజు నీకు నీ మంచులు ఉన్నారు. పోనీ వైఎస్ఆర్లోని రానియకుండా ఏమైనా పోయినారా? ఇవన్నీ గవర్నమెంట్ హైకోర్టు ఆర్డర్లే. ఏది కూడా దాచిపెట్టుకోలేదు. నీకు పంపించమంటే కాపీ పంపిస్తా. ఆల్రెడీ ఇచ్చిన మీ శైలజనాథ్కు, మీ ఎమ్మెల్యేలకు అందరికి కాపీ ఇచ్చిన. పొద్దు నువ్వు ఎందుకు బ్లేమ్ చేస్తారు పోలీసు వాళ్ళని? నువ్వు చేసిన దీనికి ఊరి ప్రజలు 5 ఏళ్ళు బహిష్కరిస్తేవి. మీడియా అంటే అయిపోయినాక ఏం చేసేవి? అది ఎట్లా నీకు వర్తించదా నాయన తండ్రి? ఆ బుద్ధి నువ్వు పోలీసుల్లో లా అండ్ ఆర్డర్ అని రానిలే. ఈ బుద్ధి కూడా లా అండ్ ఆర్డర్ అని రానిలే. మరి పొద్దున్న ఎందుకు నువ్వు పొద్దున్న పోలీసులు ఎప్పుడు పెట్టుకుని వస్తారా? ఆ రోజు మేము వచ్చినాం, వీడు వచ్చినాడు. ఇప్పుడు కూడా సిఐ ఎస్ఐలు ఉన్నారు. ఈడ తీసుకెళ్ళి కర్ణాటక బార్డర్లో వదిలిపెట్టి వచ్చినారు. ఆ పొద్దు మేము పోలీసు ఎస్కాడ్తో రాలేదు. రా పొద్దున ఎందుకు పోలీసు మీకు ఇచ్చారు హైకోర్టు? రా లోడంతా నిన్న పొద్దున ఎందుకు పోలీసు బ్లేమ్ చేస్తాను? మేమంతా ఉండలేవా? రా నువ్వే చెప్తావు. మేము 4 5 మంది నువ్వే చెప్తావు. ఇది ఇంకా ఏం కాదు చెప్పు. నీకు ఎవరివి? ఒక హరిజన మహిళ ఏం చేస్తుంది? ఒక హరిజన మహిళ ఏం చేసేది? జైలు పోయి చంద్రుడు విసిపెట్టి అంత కష నీకు. అందుకే వీళ్ళంతా నీ మీద కష కట్టారు. అనుకోద్దు నువ్వు. ఆ పోదు ఇదే పోలీస్ నాకు అయితే ఇది మా కార్యకర్తలు. ఒక్క కేసు పెట్టినాము మీ కార్యకర్తలు. ఎందుకు మాట్లాడుతున్నారు? ఊరికి లా అండ్ ఆర్డర్. యు నో ద మీనింగ్ ఆఫ్ లా అండ్ ఆర్డర్. ఇంకా ఉంటాయి కదా. ఎంత కోర్టు ఉన్నా, ఎంత ఏమున్నా, ఫైనల్ ఇది పోలీస్. ఎట్లా పంపిస్తావు? అయితే ఇసుకే బ్రహ్మాండంగా అమ్ముకుంటువే. ఎవరన్నా వస్తాడు. నీకు పవర్ ఉండింది. ఆ పొద్దు ఈ బుద్ధి అంతగా బాధపడతాను. అందుకు 5 ఏళ్ళు చెప్పినాడు. మా జగన్ అన్న చెప్పినాడు. ఏం చెప్పినాడు? 1.5 సంవత్సరం పోయింది. కళ్ళు మూసుకుంటూ 3 ఏళ్ళు అయిపోతుంది అంటారంటే. అసలు జగన్ జరగాల్సిన పని నిన్న ఎలక్షన్లు ఎందుకు? కుప్పం మున్సిపల్ ఎలక్షన్ ఎట్లా జరిగింది? ఆయన అప్పుడు అన్నాడు ఈ చేత చేస్తే ఈ చేత అనుభవించాలి. లేదు స్వామి, ఈ చేత చేస్తే ఈ చేతనే అనుభవించాలి. నిన్ను తాడిపత్రి నేనైతే లేదు. నేను అంత ఇది కాదు. 73 ఏళ్ళు నాకు ఇంకా ఏంటి చెప్పు? కష అవసరం లేదు. జవాబు చెప్పాలా తాడిపత్రి జనానికి? ఏం చేస్తారు? వద్దాడు. నేనేమన్నా నీకు ఆర్డర్ ఉంది, మాకు లేవా కోర్టు ఆర్డర్? మాకు లేవా కోర్టు ఆర్డర్లు?
వాడు ఇంటికి ఒక్కడే వచ్చినాడు. పోలీసు అంతా చూడరా, నేను పెద్ద అది అప్పుడు మాదిరి ఉంటే నువ్వు ఈసారి పోలీసులు అనొద్దు. నీకేమిచ్చింది ఇవ్వద్దా, ఇవ్వచ్చింది నీకు ఇవ్వద్దా. 9 గంటలకు వచ్చి పోలీసులు ఎందుకంటే పొద్దుకు రానిలే అని మేము వచ్చినాం. ఇళ్ళలో ఉంటే కూడా పట్టకపోయారు. మళ్ళీ పోతే మళ్ళీ వస్తుంది. మేము ఎప్పుడు దాచిపెట్టుకోలేదు. నీ మాదిరి గొప్పలు చెప్తావు ఏమనంటే, నేను అప్పుడు మాదిరి ఉంటే అప్పుడు సారాయి తీసుకెమ్ముకుంటాడు. ఇది వచ్చింది నీకు ఉంది. పిజోరో జీపు, నీకు మర్సిడీస్ ఉంది, ఆడి ఉంది, BMW ఉంది. కూర్చునేది కూడా రాదులే. మొదటే ఉండాలి. ఊరు పోలీసుల మీద నువ్వు చెప్తారా? కష్టపడిన వాళ్ళు, బాధపడిన వాళ్ళు, నష్టపోయిన వాళ్ళు ఉంటారు. కోర్టు ఏం చేస్తుంది? మరి కోర్టు ఏం చేసింది చెప్పు. ఈ పొద్దు ఎవరి మీద రాస్తావు? ధిక్కరించినారని పోలీసుల మీద పెట్టు. మన బోధి కదా, నిన్నుదంటారు నన్నుదంటారు. ఎట్లా ఊరుకున్నారు దాని గురించి జనము. నాకంటే ఆ సత్వ కూడా నేను చేసే సత్వ. పిల్లలు బాగున్నారు, పెట్టరు. నీ ఇల్లు కట్టు చూసుకో, మున్సిపాలిటీలు కట్టినా ఊరికే. నేను అప్పుడు ఉన్నట్టుంటే అప్పుడు ఏమంటాను, ఇప్పుడు ట్రాయల్ వేసుకుంటాను, అప్పుడు ట్రాయల్ వేసుకోలేదు. నేను అప్పుడు ఉన్నట్టుంటే ఇంకోరప్ప. అప్పుడు ఫ్రాక్షన్ అందరూ చేసినారు. కొందరు మొదలు 40,000-50,000 గుర్తుకునే రోజులు ఉన్నాయి. ఇప్పుడు ఒప్పుకున్నాయినా మాకు హాయిగా ఉండు. ఏముండు, నేను బహిష్కరించలే. అది కూడా ఏదో మా వాళ్ళు ట్రై చేస్తానట్లుంది. కోర్టుకు పోయి బహిష్కరించాలని నిన్న. నీ కొడుకు అయితే ఆడపిల్లలు ఎస్టీబీ వాళ్ళు కొడతాడా? ఒప్పుకోరు నాన్న. ఎన్ని కోర్టు ఆర్డర్లు ఇచ్చినా ఒప్పుకోరు. ఇదే పెడతారు రేపు, ముందుకు ఇదే పెడతారు రేపు. సుప్రీంకోర్టు కూడా పోయించినారు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పోయించినారు, హ్యూమన్ రైట్స్కి పోయించినారు, బెంచ్కి పోయించినారు. నువ్వు పోతా ఉన్నావు అంతేగాని పొద్దున హాయిగా ఉండి ఇంట్లో హాయిగా ఉండు. ఆ కోముకుంటా చూసుకో. అది కూడా ఎప్పుడో తింటారు. మీ ఇల్లు తింటారు, కోముకుంటుంటారు, భూమి తింటారు. పోలీసుల ముందు ఏడ్చొద్దు. పొద్దున్నే ఎక్కి వచ్చిండు సరిపోయింది. వాళ్ళేదో మళ్ళీ నీకు ఎస్కాట్ మాకు ఇచ్చినావా? ముందు ఎస్కాట. ఆ రోజు లేరు గవర్నమెంట్, ఈ రోజు లేరు గవర్నమెంట్. AK-47లో ఇప్పుడు రా, ఏదైతే రా. పొద్దున పోలీసులు